నమస్తే అమ్మా. నమస్తే అండి. నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు? వైఎస్ఆర్ పార్టీ వస్తుందండి. ఎందుకనమ్మా? ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమలు చేసిన పథకాలన్నీ కూడా ప్రజలకి కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరికీ కూడా అందాయండి. ఒక రైతు భరోసా చూసుకున్నారనుకోండి, చాలామంది రైతులు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చేటప్పటికి చాలామంది రైతులు పెట్టుబడి పెట్టి అవి తీర్చుకోలేక మందులు గట్రా అన్నీ తాగి వాళ్ళు చనిపోవడం జరిగేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏటా కూడా రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకి 5 సెంట్లు దాటి ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా 13,500 తమ ఖాతాలో జమ చేస్తున్నారండి. వాటి వల్ల వాళ్ళకి రైతుకి పెట్టుబడి అందుతుంది. దాని ద్వారా వచ్చిన ఫలం తీసుకొని రైతులు కూడా ఎంతో ఇదిగా ఫీల్ అవుతున్నారండి. తర్వాత వచ్చి అమ్మఒడి ఉంది. అమ్మఒడి కూడా ప్రతి ఏటా 15,000 రూపాయలు అనేది చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా తల్లి ఖాతాలో జమ అవుతుందండి. నిరుపేదలు కూడా చదివించుకోలేని అన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ అని కానీ ఏ స్కూల్కి అయినా కానీ పంపిస్తే వాళ్ళకి అమ్మఒడి కింద అమౌంట్ ఇస్తున్నారు. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూస్తే కనుక పిల్లలకి డ్రెస్సులు అని, షూ అని, బ్యాగ్స్ అని, వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంది. తర్వాత వారం వెళ్ళడం, బ్లడ్ టెస్టులు చేయడం, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం, అన్ని సదుపాయాలు బాగున్నాయండి. బెంచీలను అన్నీ కూడా స్కూళ్ళు కూడా నాడు నేడు కార్యక్రమం కానీ చాలా బాగా అభివృద్ధి చేశారు. స్కూళ్ళు అవి కూడా చదివించుకోలేని పేద ప్రజలు కూడా ప్రతి ఒక్క బిడ్డని కూడా చదివించుకుంటున్నారండి. వాళ్ళకి ఇంకా కావాల్సినవన్నీ కొనుక్కోవడం కోసమని అమ్మఒడి కింద డబ్బులంటూ ఇస్తున్నారు కదా అకౌంట్లో. వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుంటున్నారు. పై చదువులు చదవాలంటే భయపడే వాళ్ళు పేద పిల్లలు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పై చదువులు చదువుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో చాలామంది పేద ప్రజలు బ్రతుకుతున్నారండి. తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకాలని ప్రతి ఒక్క పథకం కూడా ఇంటింటికి వాలంటీర్ల ద్వారా వాళ్ళ చెంతకి చేరేలా చేస్తున్నారండి. చాలామంది నిరుపేదలు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు కూడా సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లుగా కానీ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా అన్ని పథకాలు ఇంటింటికి అందచేసేయాలన్న ఉద్దేశమే మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అండి. తర్వాత వచ్చి ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు 500 పైగా పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ ఒక్క పథకం కూడా ఎవరికి అందింది లేదు. కానీ ఎవరూ కూడా మేమైతే ఎవరు పొందింది లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన అప్పుడు చేస్తానన్నది లేదు, ఇప్పుడు చేస్తానన్నది కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. కానీ అన్న విషయంలో అన్న మాట కోసమే ప్రతి ఒక్క పథకం కూడా ఈయన అన్నట్టుగానే విడుదల చేశారు. ఆ విధంగా అన్న విధంగా అన్ని పథకాలు కూడా అన్ని వర్గాలకి కూడా, అంటే సాగులని, మంగళని, ఇతని రైతులని, ఇంకన్నీ కూడా అన్ని కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్క పథకం కూడా రాజకీయం చూడకుండా ప్రతి ఒక్క వాలంటీరు కూడా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పథకం అందేలా చేశారు. ఆ విధంగా అందచేసిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంత దమ్మున్న సీఎం మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారే. థ్యాంక్ యూ.